ఏంటా అని చూస్తున్నారు కదా, చెప్తా. ఇది వచ్చేసరికి ఫుడ్ స్ట్రీట్. టైం ఎంత అయిందో తెలుసా? నైట్ 12:30. ఆ టైంలో ఫుడ్ తినాలనిపించి ఇంకా మన బెంగళూరులో ఉన్న వివిపురం అయితే వచ్చేసాం. ఇంకా నాకు స్ట్రీట్ స్టార్టింగ్లో టాయ్స్, కీ చైన్స్, చిన్నపిల్లల థింగ్స్ అవన్నీ ఉన్నాయి. ఇంకా అవన్నీ ట్రై చేసి కాసేపు ఆడుకున్నాం. నెక్స్ట్ ఫుడ్ రబడీ ట్రై చేశాను ఫస్ట్ టైం. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంది. నాకు ఫుడ్ అంటే చాలా ఇష్టం. నాకు సంతోషం వచ్చినా, బాధ వచ్చినా, కోపం వచ్చినా, ఏదొచ్చినా ఫస్ట్ ఫుడ్డే తింటాను. ఫుడ్ తినడమే కాదండి, వండడం కూడా బాగా వచ్చు. మీలో ఎంతమంది ఫుడ్ లవర్స్ ఉన్నారు అండ్ మీ ఫేవరెట్ ఫుడ్ ఏంటో కామెంట్ చేయండి. నాకు ప్లేసెస్ని ఎక్స్ప్లోర్ చేయడం అన్నా కూడా చాలా ఇష్టం. మీకు తెలిసిన ఏదైనా బాగా ఫేమస్ ప్లేస్ ఉంటే చెప్పండి, దాన్ని కూడా చూస్తాను వెళ్ళి. అసలు పేరేంటి? జిలేబీ అండి. నెక్స్ట్ నా ఫేవరెట్ గులాబ్ జామ్ అయితే వచ్చేసింది ఫ్రెండ్స్. ఎంతమందికి ఫేవరెట్ ఇది కామెంట్ చేయండి. కచోరీలు, కునాఫా టేస్ట్ కూడా అమేజింగ్. నాకు అసలు బోర్ కొట్టని ఫుడ్ అంటే పానీపూరి. నాకు అసలు ఎంత ఇష్టం అంటే బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ అన్నిటికీ పానీపూరి పెట్టినా తినేస్తాను. నెక్స్ట్ ఐటమ్ ఐస్ క్రీమ్ రోల్స్. వీటిని నేనైతే ఫస్ట్ టైం తిన్నా. చాలా అంటే చాలా బాగుంది. వీటికి ఇంకో నేమ్ టవా ఐస్ క్రీమ్. నెక్స్ట్ ఐటమ్ పొటాటో ట్విస్టర్. ఇది కూడా టేస్ట్ స్పైసెస్గా చాలా బాగుంది. ఇందులో చాలా టైప్స్ ఉన్నాయి. పెరి పెరి పొటాటో ట్విస్టర్, చీజ్ పొటాటో ట్విస్టర్, ఎక్సెట్రా. ఇంకా అలా మొత్తం ఆ ప్లేస్ మొత్తం తిరిగి ఏమైనా కొత్త ఐటమ్స్ ఉన్నాయేమో సెర్చ్ చేసి ఏమైనా వెరైటీస్ ఉంటే తిందామని చూస్తూ ఉంటే నాకు సోయా చాప్ ప్లాటర్ నేమ్సే కొత్తగా ఉన్నాయి. నేనైతే పన్నీర్ టిక్కా ట్రై చేసా. స్పైస్గా చాలా అంటే చాలా బాగుంది. ఆ నేమ్స్ చూడండి, చాలా కొత్తగా ఉన్నాయి. మీకోసం ఇంకో కొత్త ఐటమ్ కుల్హా పిజ్జా. ఏంటో అని కంగారు పడకండి, మట్టి గ్లాస్లో పిజ్జా చేస్తారు. వాళ్ళేదో తినమంటారు. బ్యాంకులో నా బ్యాలెన్స్ ₹2.30 ఉంది. ఎవరక్కడ? ఈ ఐటమ్ నేమ్ టవా ఐస్ అండ్ స్మోకర్స్. ఆ కలర్గా కనిపించేవి ఐస్. కొత్త వెరైటీ ఫుడ్ ఐటమ్స్ అన్ని ఫుల్గా తినేసా. ఇంటికి వెళ్ళిపోతున్నాం. బాయ్ ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. టేక్ కేర్.